హలో అండి. ఈరోజు అమ్మ చేతి కమ్మని సాంబార్ రెసిపీ చూద్దాము. ముందుగా ఒక కప్ కందిపప్పుని 20 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టుకుని, తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో 2 కప్పులు నీళ్లు వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 5 విజిల్ వచ్చే వరకు ఉంచుకోండి. అది చల్లారాక స్మూత్ పేస్ట్ లాగా చేసుకుని ఒక బౌల్లోకి ఆ కందిపప్పు పేస్ట్, కొన్ని చిన్నుల్లిపాయలు, 2, 3 పచ్చిమిర్చి, మీడియం సైజ్ టొమాటో, అలాగే మీకు నచ్చిన కాయగూరలను వేసుకుని ఇందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కారం, చిటికెడు పసుపు, ధనియాల పొడి, బెల్లం పొడి, చింతపండు రసం, అలాగే 2 కప్పులు వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక అరగంట సేపు ఈ మొత్తాన్ని మరిగించుకోండి. తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని శనగపప్పు లేకుండా తాలింపు దినుసులు, కొంచెం కరివేపాకు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇది కొంచెం ఫ్రై అయ్యాక మరిగించుకున్న సాంబార్ని ఇందులోకి యాడ్ చేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే సాంబార్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. కావాలనుకుంటే సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.